షాద్నగర్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మొగిల్గిద్ద గ్రామంలో 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ స్కూల్ డెవలప్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు రావడం అంటే మంచి శుభ పరిణామం. ఎందుకంటే 150 సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూలు. ఇక్కడ మన మాజీ సీఎం గారు మరియు గవర్నర్ గారు ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి చదువుకున్న స్కూలు. అంటే 150 సంవత్సరాల చరిత్రను ఒక ముఖ్యమంత్రి గారిని పిలిపించడం అనేది శుభ పరిణామం. ముఖ్యమంత్రి గారు ఆ స్కూల్కు రావడాన్ని స్వాగతించుకుంటూ ముఖ్యంగా విలేజ్ డెవలప్మెంట్కి కావాల్సిన నిధులు కేటాయిస్తున్నారు అని చెప్పి సమాచారం ఉంది. సంతోషము. అలాగే హాస్పిటల్ గురించి కానీ అంటే కాలేజీ గురించి కానీ తోడ్పాటు అందిస్తారని చెప్పి అంటే సోషల్ మీడియాలో వస్తుంది. చాలా సంతోషకరం. కానీ ఏదైతే 150 సంవత్సరాల చరిత్ర కలిగినందుకు ముఖ్యమంత్రి గారు ఏ విలేజ్కి అయితే వస్తుందో ఆ విలేజ్ ప్రజల ఆకాంక్ష మొగిల్గిద్ద మండల్ చేయాలని చెప్పి ఆ విలేజ్ ప్రజల ఆకాంక్ష, చుట్టుపక్కల గ్రామాల ప్రజల వినతి, చిరకాల కోరిక. అంటే గతంలో ఏదైతే మీరు ఎలక్షన్స్ కంటే ముందు మొగిల్గిద్ద మండలాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి బలంగా వాదన వినిపించారు. అక్కడ పోయి ధర్నా కూడా చేసారు. మొగిల్గిద్ద మండల్ చేయాలి, ఎట్ ఏ టైం చించోడు మండల్ చేయాలంటే అనుగుణంగా మీరు అంటే అక్కడ విలేజ్ల ముందర కానీ పత్రికాముఖంగా కానీ మీరు తెలియజేసారు. సంతోషం. మీరు అనుకున్నట్టుగానే అధికారంలోకి వచ్చారు. మీరు అధికారంలో ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ నుంచే ఉన్నాడు. మొగిల్గిద్దకు వచ్చే ముందు మొగిల్గిద్ద మండలాన్ని అన్ని అర్హతలు ఉన్న చించోడ్ను రెండుటిని మండలాలు ప్రకటించాలని చెప్పి నేనైతే ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే ఇంకో 2 రోజుల సమయం ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా స్పందిస్తారనుకుంటున్నా. అందుకనే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఇద్దరిని పిలిచినాం మేము. ఎందుకంటే ఒక 150 సంవత్సరాల చరిత్ర అంటే తెలంగాణ చరిత్రనే ఇది గొప్పది. దానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా వస్తారంటే నిజంగా గొప్పది. పూర్వ విద్యార్థుల తరఫున మొగిల్గిద్ద గ్రామస్తుల తరఫున ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ, కానీ ఏదైతే మీరు ఎలక్షన్స్ కంటే ముందు అక్కడ అప్పుడు ఇన్ఛార్జ్ అయిన ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ గారు ఏదైతే సంబోధించారో దాన్ని కూడా నెరవేర్చాలని చెప్పి నేనైతే మొగిల్గిద్ద మరియు చించోడ్ 2 మండలాల ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తారో దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నేనైతే ఖచ్చితంగా కోరుకుంటున్నాను. అంటే మన మీడియా మిత్రులకు కూడా నేను ఒక చిన్న వీడియో చూపెడతా. అంటే అంతకుముందు జరిగిన సంఘటనే వాళ్ళు మాట్లాడిన వీడియోనే ఆ రోజు ప్రెస్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో వచ్చిన వీడియోసే. దాన్ని మాత్రమే మీరు మళ్ళీ ఒక్కసారి మీకు చూపెట్టాను. ఎందుకంటే సందర్భం అడుగుతారు, అరే ఎవరు అడిగారు మీరు ఇప్పుడు అంటున్నారు కానీ అప్పుడు వాళ్ళు అన్నారో లేదో అనేది కన్ఫ్యూజ్ కొంతమందికి అంటే ప్రజలకు ఉంటుంది, మీడియా మిత్రులకు కూడా ఉంటుండొచ్చు. ఎందుకంటే ఇది గత 2 సంవత్సరాల కింద జరిగింది కాబట్టి మర్చిపోయి ఉంటారు. మళ్ళీ ఒక్కసారి చూడండి.